All right, cast and లాస్ ఏంజల్స్ లో దేవుడు దూత దిగొచ్చాడు. అందరూ చూస్తుండగా ఆయన మీదగా అగ్ని దిగొచ్చిందనా. వాళ్ళ మధ్యలో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు దేవుడు, గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడు. వారి మధ్యలో చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే ఎగతాళి చేశారు. అవన్నీ పక్కన పెట్టండి. నిన్న కాక మొన్న అంటే కాలిపోక మునుపు ముందు రోజు సినిమా యాక్టర్లు అందరూ పెద్ద పెద్ద దర్శకులు అందరూ ఒక దగ్గర కూడుకొని వాళ్ళు ఏం చేశారంటే ఓటింగ్ చేశారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి ఓట్లు వేయండి అని. తల్లికి ఎంత ఓట్లు వేస్తారు, తల్లి అనే పదానికి ఎన్ని ఓట్లు వేస్తారంటే కొన్ని ఓట్లు వేశారు, 3 ఓట్లు వేశారు. అలాగే సినిమాకో లేకపోతే ప్రపంచానికో ఎన్ని ఓట్లు వేస్తారంటే 11 ఓట్లు వేశారు. మరి దేవుడికి గాడ్కి ఎన్ని ఓట్లు వేస్తారంటే 0 వేశారు. అందరూ పక్క నవ్వారు. దేవుడికి అసలు ఏ ఓటు లేదని, దేవుడికి ఎవరు ఓటేయట్లేదు, ఎవరు నమ్మట్లేదని, గౌరవించట్లేదు వాళ్ళు. దేవుడు చూశాడు పైనుండి, రే మీరు 0 నాకేస్తే మీకు నేను 0 చేస్తా. దేవుడు పిలిచిన పిలుపుకి గౌరవించకపోయినప్పుడు, దేవుడు పిలిచేటప్పుడు నెపాలు చెప్తే ఏమి జరుగుతుందో మనకి ఒక ఉదాహరణగా ఈరోజు జరిగించి చూపించాడు. నేను అది కూడా చెప్తున్నా. ఈరోజు సొదొమ గొమొర్రా కాలక మునుపు వాళ్ళకు కూడా మార్పు పొందడానికి, మారు మనసు పొందడానికి దూతలు పంపించి వాళ్ళకి మారు మనసు ఇచ్చేటట్టుగా చూశారు వాళ్ళు. కానీ ఎవడు మాట వినడానికి అవకాశాలు లేవు. దేవుడికి 0 పెట్టారు వాళ్ళు, 0 ఓటేశారు వాళ్ళు. కావాలంటే మీకు వీడియో చూపిస్తాను. మీకు ప్రతి టీవీ వాళ్ళు చూపిస్తున్నారు దాన్ని. వాళ్ళందరూ నవ్వడం ఎలాగ నవ్వుతున్నారు తెలుసా? పక్క నవ్వుతున్నారు. దేవుడికి 0 అనేసరికి అన్నారు. ఏ ఆహాలు అన్నారు, అదే ఆహాలు నెక్స్ట్ రోజుకి దేవుడు ఏడుపుగా మార్చేశాడు. ఏం చూపిస్తున్నాడు బ్రదర్? దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, నీకు ఒక వర్తమానం ఇస్తాడు భోజనానికి. దానితో నువ్వు భోజనం చేయి, అది నీ విందు కాలము. ఆ వర్తమానంతో నువ్వు బ్రతుకు అని నీకు అది విందు కాలం. ఆ వర్తమానంతో నువ్వు నడు అని నీకు ఒక విందు కాలం. ఆ వర్తమానంతో నువ్వు జీవించాలనేది నీకు విందు కాలం. ఆ వర్తమానం నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీకు విందు కాలం. ఆ టైంలోనే ఒక సరైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఆ పిలుపుకి నువ్వు లోబడినప్పుడు నీకు గౌరవిస్తాడు ఆయన. లేదు అంటే ఈరోజు ఒక చిన్న దెబ్బ కొట్టి చూపించాడు అవతల. నాతో పెట్టుకుంటే ఇలాగుంటది, నేను పిలిచినప్పుడు రాకపోతే ఇలాగుంటది. మరి మేడం గారు చెప్పారా? వాళ్ళకి పిలిచాడా దేవుడు? పిలిచాడా? రమ్మన్నాడా? వధువుని ఎంచుకుంటాను వర్తమానం అక్కడే చెప్పాడు వెళ్ళి. ఆ గొప్ప మహాపట్నం అనే వర్తమానంలో దేవుడే దూత దిగి వచ్చి, ఏ లాస్ ఏంజలస్ దేవతల పట్టణమా, నువ్వు ఆకాశ మట్టుగా ఎదిగిపోయావు. డబ్బు విషయంలో, స్థలాల రేటు విషయంలో, వ్యాపార విషయాల్లో, వ్యభిచార విషయంలో, దొంగతన విషయాల్లో, మర్డర్ల విషయాల్లో అన్నిట్లో పైనే. కానీ నువ్వు పాతాళానికి దిగిపోతావు అన్నాడు. పాతాళం కంటే సముద్రం అడుగు భాగానికి. బ్రదర్ మీకు తెలుసా, సొదొమ గొమొర్రా కాలిపోక మునిపే, సొదొమ గొమొర్రా కాలిపోక మునిపే దేవదూతలు దర్శించారు. దర్శించిన తర్వాత దానికి కాల్చేశారు. కాల్చేసిన తర్వాత సముద్రం అడుగుకి, ఇప్పుడు సముద్రము అడుగు 150, మృత సముద్రము 150 అడుగుల కింద ఉంది. అది కాల్చాడు, కిందకి పంపించాడు. ఇది మనకు ఒక సూచన. సేమ్ వే మరలా ఈ 20వ శతాబ్దంలో దూతను పంపించాడు, ప్రవక్తని. సువార్త బోధించాడు చుట్టూ తిరిగి. కానీ లాస్ ఏంజల్స్ పట్టణంలో ఎవరు వెళ్ళే, ఆ పిలుపుకి ఎవరు గౌరవించలే, ఆ విందుకి ఎవరు రాలే. కానీ ఇప్పుడు ఏమైంది? మొదట కాల్చాలి, తర్వాత సముద్రం అడుగులోకి పంపించాలి. ఈ సముద్రం అడుగులోకి వెళ్తాదని ప్రవక్త చెప్పాడా? నేను చదివి వినిపిస్తాను. వధువు ఎత్తబాటు అనే వర్తమానంలో 191